సార్ టెన్షన్ పౌరసత్వం పత్రం ఏది సెలబ్రిటీల సేవలో మునిక్కే అసలు సెలబ్రిటీలు రాజ్దీప్ సర్దేశాయి ప్రఖ్యాత జర్నలిస్టు, లేకపోతే ఈయన ఉన్నాడు కదా మన రచయిత, హిందీ రచయిత, ఆయన కూడా దీని మీద ఒక ప్రకటన చేశారు. ఏమని నిన్న విదేశాంగ శాఖ, ఆయన షబానా ఆజ్మీ భర్త ఉన్నారు కదా, విదేశాంగ శాఖ ఒక ప్రకటన ఏమని అంటే పాస్పోర్ట్ అనేది ప్రయాణానికి అధికార పత్రమే కానీ దానికి పౌరసత్వానికి అది గుర్తు కాదు, ఆధార్ గుర్తు కాదు, ఓటు వేసేది గుర్తు కాదు. కానివి చెప్తున్నారు కానీ అయినది ఏదో ఒకటి చెప్పండి. ఇప్పుడు పౌరసత్వానికి ఇది పత్రం అని ఒకటి చెప్పండి, మేక్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఆధార్ కార్డు లాగా భారత పౌరుడినా అని మీరు ఒక పత్రం, పౌరసత్వ పత్రం ఏమైనా తయారు చేశారా? ఉందా అసలు దేశంలో? ఇప్పుడు లేదే. ఇవన్నీ పౌరులు కాదు. ఇప్పుడు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఒకరికి పాస్పోర్ట్ ఇచ్చి పంపిస్తుందంటే దాని అర్థం ఏంటి? భారత పౌరుడు అయితేనే కదా ఇచ్చేది. దీన్ని ఇంకో చోటికి పోయినప్పుడు వాళ్ళు వీసా ఇచ్చేటప్పుడు అవతల వెళ్ళే దేశం వాళ్ళు ఇస్తారు కదా. మరి అటువంటిప్పుడు పాస్పోర్ట్ కూడా పౌరసత్వం కాదని చెప్పడం ఏంటి? ఇంకా వేరే పౌరసత్వం ఏది ఎక్కడుంది? సో పౌరసత్వం అన్నది ప్రాథమికంగా ఒక రిపబ్లిక్ ప్రాణస్పదం అయితే దాన్ని ప్రశ్నార్థకం చేసి పౌరులను ఎందుకు ఉద్రిక్తతకు గురి చేస్తున్నారు? ఆధార్ కార్డు ఉంటే చాలు సర్వస్వం అన్న స్థాయిలో ఒకప్పుడు పెద్ద ప్రచారం చేశారు. ఓటు హక్కు ఎలా అయినా నమోదు చేసుకోండి అని ఓటు హక్కు కోసం చాలా చైతన్యం పెంచి ఓటర్ల నమోదు విపరీతంగా పెంచారు. ఇప్పుడు ఈ రెండింటికి రేషన్ కార్డు ఉంటే బతకవచ్చు. ఈ వేటికి విలువ లేదన్న తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రకటన పాస్పోర్ట్ పౌరసత్వం కాదన్న ప్రకటన పెద్ద దుమారం రేపుతుంది. అంటే చాలామంది దగ్గర పాస్పోర్ట్ ఉండదు కానీ దాని వెనక ఉన్న సూత్రం, అండర్లయింగ్ ప్రిన్సిపల్ మరి విచ్ ఈజ్ ది అథారిటీ అన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం లేదు. ఎందుకు ఇక్కడ ఈ క్వశ్చన్ వస్తుందంటే సర్లో ఓట్లు తొలగించడానికి కూడా మీరు పత్రం చూపించాను, నేను 12 పత్రాలు చెప్తున్నప్పుడు ఆ పత్రాల్లో చాలా వాటిని ఆమోదించడం లేదు. పౌరసత్వాన్ని నిర్ణయించాల్సింది ఎన్నికల సంఘం కాదు, ఎన్నికల సంఘం కూడా పరిశీలించవచ్చు అని మాత్రం సుప్రీంకోర్టు చెప్పింది. కానీ పరిశీలించడం కోసం నేను పాస్పోర్ట్ ఇస్తే మీరు అది పౌరసత్వ పత్రం కాదు అంటే ఇంకేది పౌరసత్వం? కాబట్టి దీని మీద వీళ్ళిద్దరూ చాలా కీలకమైన జావేద్ అఖ్తర్, రాజ్దీప్ సర్దేశాయ్ ఇలాంటి వాళ్ళకే చాలా సందేహాలు వచ్చాయి. ఏంటి మరి మా పౌరసత్వం ఏంటి అని. ఎందుకంటే భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన ఒక మాట చెప్తున్నారు, మల్లు భట్టి విక్రమార్క అని ఒక చోటు ఉంది, భట్టి విక్రమార్క మల్లు అని ఒక చోటు ఉంది, నా ఓటుకే ఎసరు పెట్టారు, నాది కూడా ఇప్పుడు డౌట్ఫుల్గా తయారైంది అని ఆయన అంటున్నారు. అంటే ఉప ముఖ్యమంత్రులు సెలబ్రిటీలకే వచ్చినటువంటి ఒక సమస్య. పాస్పోర్ట్ను చాలామంది ఏ దేశానికి వెళ్ళకపోయినా రెన్యూ చేసుకునేవాళ్ళు, అది చాలా వాడికి ఉపయోగపడుతుందని. ఇప్పుడు ఒక్క దెబ్బతో అది చెల్లకుండా పోతుందని, అది కూడా ప్రోయాక్టివ్ ప్రకటన ఏమి అవసరం కూడా లేదు. ఇప్పుడు ఈయన అమిత్ షా ఏమో దేశంలో పౌరుల ప్రక్షాళనకు నేను సరైన స్కీమ్ రూపొందించానని ఈరోజు మీడియాలో అంతా కనిపిస్తుంది. ప్రభుత్వం పౌరుల ప్రక్షాళన పరిశీలన కోసం కమిటీ ఏర్పాటు చేసింది. విదేశాల నుంచి వచ్చిన చొరబాటుదారులను ఏరి పారేస్తామని ఒక కమిటీ వేశారు. ఈరోజే మన బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు ఒక ప్రకటన చేశారు, ఏదేమైనా సర్వ విషయంలో రాజు పడేది లేదు, రోహింగ్యాలను బంగ్లాదేశీయులను ఒక్కరిని కూడా ఓటు రానివ్వమని. అంటే ఎటు తిరిగి ప్రక్షాళన కంటే నిర్మూలన అనే దిశలో ఇది ఎక్కువగా జరుగుతుందన్న సందేహం ప్రతిపక్షాలకు, ముఖ్యంగా ప్రతిపక్షాలకు లేదా బీజేపీ ఇతర పక్షాలకు, అది ఆఖరు తెలుగుదేశం లాంటి మిత్రపక్షాలకు కూడా ఈ సందేహం పట్టుకున్నటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఇంకా ఏపీలో అయితే వాళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు. కాబట్టి పౌరసత్వం దాని పేరే పౌరుడు అయితేనే కదా ఇండియన్ సిటిజన్ కాని వాడికి. ఇప్పుడు ఏమంటున్నా తెలుసా, ఓటు వరకు అది చూసుకుంటుంది, విదేశాంగ శాఖ అంతవరకు చూసుకుంటుంది, విదేశాలకు పంపడం వరకు, విద్యాశాఖ మీ సర్టిఫికేట్ అంతవరకు ఇస్తుంది, రేషన్ కార్డు ఉంటే రేషన్ వరకు. మొత్తానికి ఏంటి సార్, ఇంకా నేను బుద్ధుడు ఒక చోట చెప్తాడు, నువ్వు ఎలా వచ్చావు బుద్ధుడు అంటే రథంలో వచ్చాను. రథం అప్పుడు అడుగుతాడు అతను, అన్నీ కలిస్తేనే. రథం అంటే గుర్రాలు కాదు, రథం అంటే చక్రం కాదు, రథం అంటే
ఆ నిర్మాణం కాదు, అన్ని కలిస్తే రథం అని. ఇవన్నీ కలిస్తేనే కదా పౌరసత్వం. కాబట్టి పౌరసత్వం మీద ఒక తీవ్రమైన దాడి జరగబోతుంది. ఈ ప్రకటన తర్వాత ఇంత ముఖ్యమైన వ్యక్తులు వెలిబుచ్చుతున్న ఈ సందేహం ఖచ్చితంగా దాన్నే సూచిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు సర్ మీద విపరీతమైన నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, ఇప్పుడు 2-3 చోట్ల మనం చూసిన అనుభవాలు కూడా చాలా భయపెడుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన ఢిల్లీ పర్యటన నుంచి రాగానే నిన్నే వాళ్ళతో సమావేశమయ్యారు. ఆయన ఎంతవరకు వెళ్ళారంటే, మీకు సర్ తీవ్రత తెలియట్లేదు, సర్లో ఓట్లు పోకుండా కాపాడుకోకపోతే ఎమ్మెల్యేలను కూడా మార్చి పడేస్తాం, మీరు సర్ బాగా చేస్తేనే మీరు ఎమ్మెల్యేలుగా ఉంటారు అని ఆయన చెప్తున్నాడు. అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది కనుక చూస్తే చాలా ఆందోళన కలుగుతుంది. ఖచ్చితంగా బహుశా ఈరోజైనా ప్రభుత్వం, కేంద్రం దీని మీద ఒక వివరణ, స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అన్ని పత్రాలను ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్ కాదు, ఇంక్లూజివ్ అప్రోచ్, సమ్మిళిత ధోరణి, అందరినీ కలుపుకొచ్చే ధోరణి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అది చెల్లదు ఇది చెల్లదు అని చేసుకుంటూ పోతే మటుకు చాలా ఇది కలుగుతుంది. ఇదంతా పౌరసత్వానికి ఎసరు పెట్టేటైతే భారతదేశం ప్రపంచంలో మన రాజ్యాంగం చాలా గొప్పది. ఎందుకంటే ఇంక్లూజివ్, కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, విశ్వాసపరమైన ఎలాంటి అభ్యంతరాలు రాకుండా అందరికీ సార్వత్రిక ఓటు హక్కు, పౌరసత్వం మనం ఇచ్చాం. కాబట్టి ఇప్పుడు అమెరికాలో కూడా మీరు చూస్తే గ్రీన్ కార్డ్ హోల్డర్ల మీద దాడి జరుగుతుందని ప్రపంచంలో ఇది ఒక ధోరణిలాగా ఉంది. ఈ కన్జర్వేటివ్ వేవ్ ఒకటి ప్రపంచాన్ని కుదిపేస్తుంది. మనం దాంట్లో చిక్కుకోకుండా ఉండటం చాలా అవసరం.